రామరెడ్డి గారు, బీఆర్ఎస్ పార్టీ నమస్కారం అండి. బీజేపీలో విలీనానికి బీజేపీ ఎలాంటి స్పందనిస్తుంది? అసలు బీజేపీకి ప్లస్సా మైనసా బీఆర్ఎస్ విలీనం అయితే? లేలే మాకు ప్లస్ కాదు మైనస్ కాదు, ఇది ఎక్కడ కూడా మా దగ్గర కానీ పార్టీలు పార్లమెంట్ ఎన్నికలలో మీకు బాగా ప్లస్ అయింది కదా. బీఆర్ఎస్ పార్టీ నాయకులు స్వయంగా నోట్ల మూటలు నోట్ల కట్టలు బీజేపీ నాయకుల గెలుపుకు ఉపయోగపడిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ అభియోగించింది. ఎట్లా మరి ఒకటినండి సార్, బీఆర్ఎస్ పార్టీ చాలా ప్రయత్నం చేసింది భారతీయ జనతా పార్టీ తోటి పొత్తు పెట్టుకోవాలి పార్లమెంట్ ఎలక్షన్. మా పార్టీ నాయకత్వం క్లియర్గా ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ తోటి పొత్తు పెట్టుకుంటే మాకు నష్టపోయేది మేము. ఇంతకుముందు మేము ఇక్కడ తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మేము ఎంత నష్టపోయినో తెలుగుదేశం వాజ్పేయి గారు ఒక్కోటితోటి పోతే పార్లమెంట్ రద్దు అయింది ఒక్కోటి లేక. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్కు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా పెట్టుకొని వాజ్పేయి గారి పేరును వాడుకొనిదేండు. వీరు కూడా అసెంబ్లీ ఎలక్షన్స్ ఓడిపోయిన తర్వాత పార్లమెంట్ ఎలక్షన్లో మళ్ళీ మోడీ గారి చరిష్మాన్ ముందర పెట్టుకొని మళ్ళీ సీట్లు కొట్టి మళ్ళీ నేను షేర్ ఖాన్ అని చెప్పుదాం అనుకున్నాడు. అది జరగకుండా మేము పొత్తు పెట్టుకోలేదు. వారు చాలా ప్రయత్నం చేశారు. దానం నాగేందర్ గారు చెప్పింది, కేటీఆర్ గారు మనం పని చేయాలని చాలా ఎలక్షన్స్ ముందు చాలా ప్రయత్నాలు చేశారు. కానీ భారతీయ జనతా పార్టీ క్లియర్గా ఉంది, మేము ఎవరితోటి ఇక్కడ పొత్తు లేదు. మేము ఏ పార్టీని ఆ పార్టీని బతికిస్తేందుకు మా పార్టీని బలి చేసుకునే ప్రశ్నే లేదు. అయిన తర్వాత ఇంకొకటి, ఈరోజు మా ఇందిరా శోభన్ గారు మాట్లాడుతున్నారు. మా అక్క మేమంతా ఒక దగ్గర వాళ్ళం, ఒకటే మండలానికి సంబంధించిన వాళ్ళము. అయిన తర్వాత వారు చెప్తారు ఇవాళ రాజకీయాలలో ఉన్న ఏదైనా కొన్ని అవలక్షణాలు అంటే అవన్నీ కాంగ్రెస్ పార్టీది. ఎందుకంటే వాళ్ళు పెట్టిన సార్ 356 మేము ఇప్పటి వరకు ఒక్కసారి పెట్టలేదు. మేము ప్రభుత్వాలు పోయినాయండి. అవలక్షణం ఎక్కడ ఏర్పడదంటే మహారాష్ట్ర చెప్పింది. మహారాష్ట్రలో శివసేన ఎవరితోటి పోటీ చేసిందండి? అలయన్స్ బిఫోర్ ప్రజల దగ్గరికి ఎవరెవరు పోయారు? ఇద్దరు కలిసిపోయారు. మీరు మా ఇద్దరు దానికి వేశారు. తర్వాత ఎవరితోటి కలిసిరు మీరు? శివసేన మతతత్వ పార్టీ అన్నది ఎవరు అని మళ్ళీ వాళ్ళతోటి కలిసి మీరు ప్రభుత్వాన్ని అంటే వాళ్ళు సిద్ధాంతానికి భిన్న ధృవాలు. కాంగ్రెస్ శివసేన బీజేపీకి ఏదైతే ఉందో ఐడియాలజీకి వెళ్ళి మ్యాచింగ్ ఉంటుంది. కానీ వీళ్ళు మ్యాచింగ్ లేని వాళ్ళు వాళ్ళని తీసుకొని ఫామ్ చేస్తే ఎవరైతే ఉన్నారో ఆత్మాభిమానం మొదటి నుంచి సిద్ధాంతపరంగా బాల్ ఠాకరే గారి సిద్ధాంతానికి కట్టుబడి ఉన్న వాళ్ళంతా తిరుగుబాటు చేసారు వాళ్ళ దాంట్లో. దానికి మాకంట కడుతుంది. అయిన తర్వాత మేము కర్ణాటకలో పోయినా ఇక్కడ పోయినా రాజీనామా చేపించి గెలిపించుకున్నాం. మధ్యప్రదేశ్లో కూడా రాజీనామా చేపించి గెలిపించుకున్నాం. గోవాలో అయితే మీరు క్లెయిమ్ చేయలేదు, మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసామని క్లెయిమ్ చేయలేదు. అయిన తర్వాత ఈ అవలక్షణాలు మీరు 356 పెట్టి అయోధ్య ఇష్యూ అయిన తర్వాత అయోధ్య యూపీలో ఒకటి రద్దు చేయాలి. మీరు రాజస్థాను గుజరాత్ అన్ని రాష్ట్రాలలో ప్రభుత్వాలను రద్దు చేశారు. మీకు అనిపించలేదా? 356ని ఎన్నిసార్లు ఉపయోగించారు? మేము ఒక్కసారి ఉపయోగించలేదు. 356 ఇవాళ పెట్టదలుచుకుంటే 2 సార్లు పెట్టాలి వెస్ట్ బెంగాల్. కానీ భారతీయ జనతా పార్టీ 356 10 సంవత్సరాలు ఒక్క ప్రభుత్వం. మీరు ఇక్కడ చూడలేదా? ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి రామారావుని ఏ విధంగా వెన్నుపోటు పొడిచి వాళ్ళని రామ్లాల్ తోటి మీరు ఏ విధంగా చేసిరు తెలియదా ప్రజలకు? అన్ని మర్చిపోతారు వీళ్ళు. కాంగ్రెస్ వాళ్ళు అన్ని ప్రజలు మర్చిపోతారు. మేము చేసిన అన్ని సరిగానే ఎమర్జెన్సీ పెట్టిరు. మీరు చేసిన అవలక్షణాలు ఎన్ని ఉన్నావో అన్నిటికీ బాధ్యులు ఇవాళ జరుగుతున్నది. కేసీఆర్ చేసిన అవలక్షణాలు కూడా మీరు ట్రైన్ చేసింది. రాజశేఖర రెడ్డి గారు ఉండగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేని ఎట్లా కలుపుకుంటారు? మీరు అన్నారు ఎలక్షన్స్ ముందు రేవంత్ రెడ్డి గారు చెప్పిర్రు ఎవరన్నా ఉంటే రాళ్లతోటి కొట్టాలన్నారు. మరి ఇప్పుడు మీ దాంట్లో జైన్ అవుతున్న వాళ్ళు రాళ్ళతో మీరు ఇవాళ వాళ్ళు ఏదో చెప్తుర్రో మీ పార్టీలోకి వెళ్ళి ఆ పార్టీలకు పోయిన రోజు వాళ్ళు అదే చెప్పిర్రు అభివృద్ధి కోసం అని. అదొక ఏది రాయి లాంటి గుడుర పదార్థం అయింది. ఏంది ఏమన్నంటే మేము అభివృద్ధి కోసం అని. అభివృద్ధి కోసం కాదు, మీ యొక్క ఆస్తులు ఎవరైతే అవినీతి చేసిన వాళ్ళంతా కూడా పార్టీలు మారుతారు. సిద్ధాంతపరంగా ఉన్న భారతీయ జనతా పార్టీకి 5 ఉన్నారు, 2 ఉన్నారు, 3 ఉన్నారు, 8 మంది ఉన్నారు. సిద్ధాంతపరంగా లేని వాళ్ళు ఇట్లనే పోతుంటారు. మీ దాంట్లోకి ఇవాళ వస్తున్నారంటే మీరు ఎందుకు సంతోషపడుతూ తీసుకోకండి. వాళ్ళ సభ్యత్వాలను రాజీనామా చేపించి గెలిపించుకోండి, వద్దంటలేరు. ప్రజల తీర్పు కోరేది అది. మేము భారతీయ జనతా పార్టీ చేసింది ప్రజల తీర్పు ఆ విధంగా కోరినాం. మేము ఎక్కడ ఆ పార్టీలను ఇచ్చేయలే. మీరు అందుకోసం ఒకసారి
భారతీయ జనతా పార్టీ దిక్కు ఒకేళ్ళు చూపిస్తే కాంగ్రెస్ పార్టీ దిక్కు 4 ఏళ్ళు చూపిస్తుంటాయి. అందుకోసం ఒకసారి జాగ్రత్తగా ఏది మాట్లాడినా మనం ఇవాళ నిన్న మాట్లాడింది అన్ని రికార్డ్ అయి ఉన్నాయి. ఒకసారి రిపీట్ చేసుకొని చూడండి. రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్స్ ముందు ఏం చెప్పిర్రు, మళ్ళీ ఇవాళ ఏం చేస్తున్నారు.